ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకుందాము. 6th హౌస్ అనేది దుస్థానాల్లో ఒక హౌస్. అయితే 6th హౌస్ అనగానే ఎప్పుడు కూడా కష్టాలని అలాగే బాధల్ని వీటిని సూచించేటువంటి హౌస్గా చూస్తాం. కానీ 6th హౌస్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోస్ని రూల్ చేసేటువంటి హౌస్ అది. 6th హౌస్ అనేది ఉపచయ స్థానాల్లో ఒక హౌస్. 3, 6, 10, 11 ఉపచయ స్థానాలు. అందులో 6వ స్థానం కూడా ఉపచయ స్థానము. ఉపచయ స్థానాల యొక్క లక్షణం ఏంటి అంటే అందులో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడూ కూడా తన యొక్క మహాదశలో జీవితంలో తనిచ్చేటువంటి రిజల్ట్స్లో వృద్ధిని సూచిస్తుంది. అంటే ఆ దశ ముందుకెళ్తున్న కొద్దీ పాజిటివిటీ అనేది ఇప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. అది కెరీర్ విషయంలో కావచ్చు, ఫినాన్షియల్ మ్యాటర్స్లో కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో కావచ్చు. అయితే 6th హౌస్ యొక్క ప్రధానమైన కారకత్వాలు కనుక చూసినట్టయితే అడ్డంకులు, అవరోధాలు, అలాగే అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం ఎంత స్టేబుల్గా ఉంటుంది, అదేవిధంగా జాబ్లో ఎంతవరకు వీళ్ళు రాణిస్తారు, జాబ్ని సూచించే హౌస్ 6th హౌస్, సర్వీస్ని సూచించే హౌస్ 6th హౌస్, రొటీన్ వర్క్ని, రొటీన్ యాక్టివిటీస్ని సూచించే హౌస్ 6th హౌస్. ఎప్పుడూ కూడా ఒక కార్యాలయంలో కనుక పనిచేస్తున్నట్టయితే రోజు ఒక టైంకి వెళ్ళడము, మరి టైంకి రావడం, ఇలా ఎవ్రీడే అదే డ్యూటీని చేయడము అని సూచించేటువంటి హౌస్ 6th హౌస్. అందుకే జాబ్లో రాణించడానికి 6th హౌస్ యొక్క బలం అనేది చాలా సహాయపడుతుంది. అలాగే రుణాలని, అప్పులు చేయడము, అప్పుల వల్ల బాధలు పడడము, ఇవన్నీ సూచించే హౌస్ కూడా 6th హౌసే. ఈ విధంగా 6th హౌస్ కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని సూచించేటువంటి హౌస్ అయినప్పటికీ కూడా 6th హౌస్ నుంచి కూడా మనం పాజిటివ్ అంశాలని చూడాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఛాలెంజెస్ను సూచించే హౌస్ 6th హౌస్. ఎప్పుడు కూడా వారికి పోరాట పటిమ అనేది ఎక్కువగా ఉంటుంది. కష్టించి పనిచేయడము, కాంపిటీషన్లో సక్సెస్ని సాధించడము, ఇవన్నీ కూడా 6th హౌస్ బలం వలన ఆ జాతకుడు పొందగలడు. 6th హౌస్ అనేది స్పోర్టివ్ నేచరు, అలాగే ఛాలెంజింగ్ నేచరు. ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కొని అధిగమించాలి అనేటువంటి పోరాట పటిమ సూచించే హౌస్ 6th హౌస్. అందుకే క్రీడాకారులుగా రాణించడానికి 6th హౌస్ అనేది చాలా బలంగా ఉండాలి. శరీర దారుఢ్యము, ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడము, ఇవన్నీ కూడా 6th హౌస్ సూచించేటువంటి కారకత్వాలు. అదేవిధంగా డాక్టర్స్గా రాణించాలన్నా, సర్జన్స్గా రాణించాలన్నా 6th హౌస్ యొక్క సహాయం చాలా ఉపయోగపడుతుంది. ఒక హీలింగ్ యాక్టివిటీ చేస్తున్నట్టే బాధల్లో ఉన్న వాళ్ళకి ఉపశమనం ఇవ్వడము అనేది కూడా 6th హౌస్ యొక్క పోర్ట్ఫోలియో, అది కారకత్వము. ఈ విధంగా 6th హౌస్ అనేది చాలా మంచి విషయాలను కూడా సూచించేటువంటి హౌస్ అది. కేవలము కష్టాలు, రుణాలే కాకుండా 6th హౌస్ నుంచి ఇటువంటి మంచి ఫలితాలను కూడా జాతకుడు అందుకోగలడు. ఇక 6th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉండి 6th హౌస్లో ప్లానెట్స్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఆ ప్లానెట్స్ యొక్క మహాదశలో జాతకుడు చాలా చాలా మంచి ఫలితాలని అందుకుంటాడు. ఉదాహరణకి పాపగ్రహాలు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాయి. అయితే ఎందుకు పాపగ్రహాలు 6th హౌస్లో మంచి ఫలితాలను ఇస్తాయి అంటే 6th హౌస్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక పోరాట పటిమని, ఛాలెంజింగ్ నేచర్ని సూచించేటువంటి హౌస్. ఇటువంటి ప్రత్యర్థులను ఎదుర్కోవడము, పోరాడము, ఎంత కష్టం వచ్చినా సరే మనోధైర్యంతో, గుండె ధైర్యంతో, ఫిజికల్ ఫిట్నెస్తో ముందుకెళ్ళడము, ఇవన్నీ కూడా పాపగ్రహాలు చాలా బాగా ఇవ్వగలవు శుభగ్రహాల కంటే. ఎందుకంటే శుభగ్రహాలు అనేవి సాఫ్ట్ నేచర్ని సూచించేటువంటి గ్రహాలు. ఇదొక ప్రాథమిక సూత్రంగానే మనం గమనించాలి. అయితే శుభగ్రహాలు కూడా దుస్థానాల్లో ఉండి అవి స్వక్షేత్రమైన లేదా యోగంలో ఉంటే కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తారు తమ యొక్క మహాదశలో. ఇక 6th హౌస్లో విపరీత రాజ్యం కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. అంటే అష్టమాధిపతి 6వ ఇంట్లో ఉండడము, వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉండడము, ఇవి విపరీత రాజయోగాన్ని సూచిస్తాయి. కాబట్టి చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశలో. ఇక 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఉచ్చలో ఉన్నప్పుడు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే ఇందాక చెప్పినటువంటి రంగాల్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా పేరు తెచ్చుకోవడము, స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్లో సక్సెస్, అలాగే కెరియర్లో కూడా ఉన్నత స్థానానికి ఎదగడము, ఇటువంటి చాలా మంచి ఫలితాలని ఇస్తుంది 6th హౌస్. పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా 6th హౌస్ బలం కనుక ఉన్నట్టయితే ఆ కాంబినేషన్లో వారు పొలిటీషియన్గా చాలా కష్టాలని, సవాళ్ళని ఎదుర్కొని కూడా తమ అనుకున్నది సాధించి ప్రజల్లో మంచి అభిమానము, ఆదరణ కూడా పొందేటువంటి వ్యక్తులుగా ఉంటారు. 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ అనేవి ఒక వ్యక్తి యొక్క
గుండె ధైర్యము, మనోబలము, తను అనుకున్న ఆదర్శానికి నిలబడ్డము, ఇటువంటి చాలా మంచి లక్షణాలని సూచిస్తుంది. ఎంతవరకు అటువంటి లక్షణాలు ఆ జాతకుడు ఉంటాయి అనేది 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కొంతవరకు మనకి తెలియచేస్తాయి. ఇక ఒక్కొక్క గ్రహము కూడా 6th హౌస్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి రవి కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది గవర్నమెంట్ జాబ్స్లో రాణించడానికి, సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి, అంటే ఐఏఎస్ ఐపీఎస్ రంగాల్లో రాణించడానికి, పాలిటిక్స్లో రాణించడానికి, పాలిటిక్స్లో కూడా మంచి అడ్మినిస్ట్రేటర్గా, అలాగే సలహాదారుగా, ఇటువంటి పదవుల్లో రాణించడానికి కూడా రవి యొక్క 6th హౌస్ ప్లేస్మెంట్ చాలా బాగా సహాయపడుతుంది. డాక్టర్స్గా, సర్జన్స్గా రాణించడానికి కూడా 6th హౌస్లో సన్ యొక్క ప్లేస్మెంట్ చాలా సహాయపడుతుంది. అలాగే క్రీడాకారులుగా రాణించాలన్నా, కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్నా, లీడర్షిప్ క్వాలిటీస్తో తమ ఉన్నటువంటి కంపెనీలో చిన్న స్థాయిలో చేరుకోవడం, ఉన్నత స్థానానికి ఎదగాలన్నా 6th హౌస్లో రవి యొక్క ప్లేస్మెంట్ హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా పవర్ అండ్ అథారిటీ ఉన్నటువంటి జాబ్స్లో ఉండాలి అనేటువంటి ఒక తపన వల్ల వారు చాలా కష్టపడి దీక్షతో అటువంటి జాబ్లోకి ఎంటర్ అయ్యి మంచి పేరుని తెచ్చుకుంటారు. ఇక చంద్రుడు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే స్ట్రాంగ్గా ఉంటే ఇందాక చెప్పినట్టు కెరియర్ సక్సెస్ బాగుంటుంది. కానీ సాధారణంగా 6th హౌస్లో కనుక చంద్రుడు ఉన్నట్టయితే చాలా సెన్సిటివ్ వ్యక్తులుగా ఉంటారు. చిన్న విషయాన్ని కూడా స్పందించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎక్కువగా స్పందించేటువంటి లక్షణం కూడా ఉంటుంది. ఓవర్ రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎప్పుడు కూడా మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా చెలించిపోతూ ఉండడము, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది. కానీ యోగంలో కనుకున్నట్టయితే ధనయోగాలు ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మానసిక పరమైనటువంటి లక్షణాలు ఈ విధంగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క తల్లి యొక్క అనారోగ్యము వారి కొంతవరకు మానసికంగా కొంత కలతని కలిగించడము, ఈ విధమైనటువంటి సందర్భాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృత్తిలో రాణించడానికి చంద్రుడు కనుక 6th హౌస్లో బలంగా కనుక ఉన్నట్టయితే ఫారిన్ రిలేటెడ్ జాబ్స్ కావచ్చు, సీ ట్రావెల్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్స్లో రాణించడము, ఇలాంటి వాటికి చంద్రుడు హెల్ప్ చేస్తాడు. ఇక కుజుడు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా చూడాల్సి ఉంటుంది. ధైర్యము, పట్టుదల, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ పుష్కలంగా ఉండి జీవితంలో ఎప్పుడూ కూడా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడము, ఎటువంటి రిస్క్ తీసుకోవాలన్నా కానీ వెనకాడకపోవడము, ఇటువంటి నేచర్ వలన జీవితంలో చాలా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అయితే వివాదాస్పద వ్యక్తులుగా కూడా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది 6th హౌస్లో కనుక కుజుడు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇదే కుజుడు కనుక వీక్గా, నెగిటివ్గా 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే రుణ బాధలు, అలాగే కెరియర్లో కూడా ఎప్పుడు ఒడిదుడుకులు, స్థిరత్వం లేకపోవడము, తమ యొక్క బిహేవియర్ వలన తమకి నచ్చకపోతే అధికారులను కావచ్చు, కొలీగ్స్ని ప్రశ్నించడము, దూకుడు నేచరు, ఇటువంటి వాటి వలన వారికి కెరియర్లో కొంతవరకు ఎదుగుదల అనేది స్లోగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ చాలా మటుకు సందర్భాల్లో కుజుడు 6th హౌస్లో ఉండి పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇస్తాడు. ఇక 6th హౌస్లో బుధుడు కనుక ఉన్నట్టయితే, స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే తమ యొక్క తెలివే పెట్టుబడిగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. తెలివితేటలు మెండుగా ఉంటాయి. వాటిని పెట్టుబడిగా పెట్టి కెరియర్లో తమకంటూ ఒక వ్యాపారాన్ని స్థాపించి కూడా వారు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోగలరు. అలాగే జాబ్లో కూడా ఉన్నప్పుడు చాలా నేర్పుతో వచ్చిన ప్రతి సమస్యని కూడా బుద్ధిబలంతో అధిరోహించి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో కనుకున్నట్టయితే 6th హౌస్లో బుధుడు ఉన్నప్పుడు తమ యొక్క ఎంప్లాయీస్, అంటే తన కింద పనిచేసేటువంటి వారితో సత్సంబంధాలు కలిగి ఉండి తమ కంపెనీ వృద్ధిని చేయడము అనేది వారు తమ యొక్క తెలివితేటలను ఉపయోగించి సాధిస్తారు. ఇక గురువు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే పాజిటివ్గా కనుకుంటే ఇది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్గా చూడొచ్చు. అయితే గురువు 6th హౌస్లో ఉన్నప్పుడు కొంతవరకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు, లీగల్ ప్రాబ్లమ్స్, చట్టపరమైనటువంటి సమస్యలు, కోర్టు కేసులు ఇవి విసిగించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే హెల్త్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, స్టమక్ రిలేటెడ్, కిడ్నీ, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. స్త్రీల విషయంలో 6th హౌస్లో ఉన్నటువంటి ఈ జూపిటర్ అంటే గురువు కొంతవరకు వైవాహిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భర్త యొక్క డామినేటింగ్ నేచర్ వలన ఆవిడ కొంతవరకు మానసికంగా ఒత్తిడికి గురవడము, ఇటువంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక 6th హౌస్లో ఉన్నట్టయితే ఇది వైవాహికపరమైన సమస్యలు ఇచ్చేటువంటి హౌస్గా చూడాల్సి ఉంటుంది. అయితే స్ట్రాంగ్గా కనుక్కున్నట్టయితే వారు తాము చేసేటువంటి వ్యాపారంలో ఉన్నత స్థానానికి చేరుకోగలరు. సాధారణంగా ఈవెంట్ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్తో సంబంధించినటువంటి ప్రొఫెషను, మీడియా పర్సన్స్గా ఉండడము, హ్యూమన్ రిలేషన్స్తో డీల్ చేసేటువంటి ప్రొఫెషన్స్ ఇవన్నీ కూడా వారికి చాలా బాగా లాభిస్తాయి. అలాగే హోటల్ బిజినెస్, టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ ఇది వారికి చాలా బాగా యోగిస్తుంది. ఇక
శని కనుక 6th హౌస్లో ఉన్నట్లయితే ఇది చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగంలో పైకి రావడానికి చాలా మంచి ప్లేస్మెంట్గానే దీన్ని మనం చూడవచ్చు. ఎప్పుడూ కూడా అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడము, అధికారులతో, తమ యొక్క కొలీగ్స్తో, దానివల్ల ఉద్యోగంలో మంచి పేరును కూడా తెచ్చుకుంటారు. ఇక రాహు 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఇది రాహుకి చాలా మంచి ప్లేస్. ఇది ది బెస్ట్ ప్లేస్ రాహుకి ఏది అంటే 6th హౌస్. 6th హౌస్లో కనుక రాహు ఉన్నట్టయితే ధనయోగాన్ని కలిగిస్తాడు అనేది సూత్రము. అలాగే కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ధనానికి లోటు ఉండదు జీవితంలో. కెరియర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా సాగుతుంది. తామే సొంతంగా వ్యాపారం స్థాపించి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి కూడా 6th హౌస్లో ఉన్నటువంటి రాహు హెల్ప్ చేస్తాడు. ఇక 6th హౌస్లో కేతువు కనుక ఉన్నట్టయితే పాజిటివ్గా కనుకుంటే ఉద్యోగంలో రాణించడానికి, వృత్తి వ్యాపారంలో రాణించడానికి కేతు హెల్ప్ చేసినప్పటికీ కూడా కొంతవరకు ఆర్థిక సమస్యలు, రుణ బాధలు, ఇటువంటి వాటి వలన కొంతవరకు వారికి ఇబ్బందులు అనేవి కలిగించేటువంటి అవకాశం ఉంటుంది కేతువు 6th హౌస్లో. ఈ విధంగా 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కొంతవరకు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటి కలయికగానే మనం చూడాల్సి ఉంటుంది. 6th హౌస్లో ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ ప్లానెట్ ఎంత పాజిటివ్గా ఉంది, ఆ ప్లానెట్ యొక్క దశ కనుక స్టార్ట్ అవుతుందా అని గమనించుకుని అటువంటి దశ నడుస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రెమెడీస్ పాటించడమే కాకుండా వారి యొక్క ఆలోచన ధోరణిలో ఇతరులతో డీల్ చేసేటువంటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా వారు కొంతవరకు జీవితంలో పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వలన దుష్ఫలితాలు తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా 6th హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ కలయిక కూడా కొంతవరకు మనం స్టడీ చేయాలి. 6th హౌస్లో ఉదాహరణకి చంద్రకుజులు కనుక ఉన్నట్టయితే ఇది ధనయోగానికి మంచి అయినప్పటికీ కూడా మానసిక పరంగా ఎన్నో ఇబ్బందులను కలిగజేసేటువంటి ప్లేస్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. చంద్రశనుల కలయిక మానసిక పరమైనటువంటి సమస్యలను ఇస్తుంది. బుధ చంద్రుల కలయిక 6th హౌస్లో మానసిక పరమైనటువంటి సమస్యలను ఇస్తుంది. కుజరాహుల కలయిక 6th హౌస్లో కెరియర్లో, వృత్తిలో మంచి విజయాలను ఇచ్చినా కానీ దూకుడు నేచర్ వలన ఎక్కువగా సమస్యలు, అలాగే తరచూ యాక్సిడెంట్స్కి లోన్ అవుతూ ఉండడము, గొడవలకు దిగుతూ ఉండడము, ఇటువంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 6th హౌస్ని కేవలం నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థానంగానే కాకుండా అందులో ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే రెండు వైపులా కూడా అనలైజ్ చేసి నెగిటివిటీ ఎక్కువగా ఉందన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.